చెప్తున్నాం. విశ్వాస యాత్ర ఇది పాఠ్యాంశం పేరండి. విశ్వాస యాత్ర. ఈ భూమి మీద క్రైస్తవులకు ఉన్న పేరేమంటే విశ్వాసులు అనే పేరు పెట్టాడు దేవుడు. క్రైస్తవులైన మనకు దేవుడు పెట్టిన పేరేమంటే విశ్వాసులు. మన తండ్రి అయిన అబ్రహాముకు ఆయన పెట్టిన పేరు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు అనే పేరు మరి దేవుడు మనకు ఉపయోగించి పెట్టాడు అంటే ఆ ప్రకారంగా మనం నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇందుకు విశ్వాసం అనగానేమి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువునైనది. ఏమండి, ఏది విశ్వాసం అంటే దేవుడు ఒక డెఫినేషన్ చెప్పాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఒక మంచి డెఫినేషన్ చెప్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువునై ఉన్నది. అంటే మనం భూమి మీద రుజువులు చూపించేవారం. ఒక ఆయన ఈ భూమి మీద బ్రతికాడండి, ఆయన చాలా గొప్పవాడండి. వాళ్ళు చూసిన వారందరూ కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఏం చేయాలంటే గణపరచాలని ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళండి. ఈరోజు చూడండి, ఏ మనిషిని మాట్లాడినేమంటాం, వాళ్ళన్నీ అప్పులు ఎగ్గొడతారండి, వాళ్ళంతా అల్లరి మనుషులండి, తిట్టేవాళ్ళండి, కొట్లాడేవాళ్ళండి, కుటుంబంలో ప్రేమ లేదండి, వారికి భర్త మీద నమ్మకం లేదండి, ఎవరి పట్ల నమ్మకాలు లేరండి వాళ్ళకంటే. ఎక్కడ చూడు అలాంటి పేరు తీసుకొచ్చుకునే ప్రజలే భూమి మీద అంతా కూడా. ఏ వీధిలో అయినా కనీసం భార్యతో అయినా ఇద్దరు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేవాడు. లేని మాటలు ఎవరైనా ఎన్నైనా మాట్లాడొచ్చండి, కానీ నిజమైన మాట సత్యమైన మాట అన్నది చాలా గొప్పది ప్రేమ దేవుని వల్ల. ఏమండి, లేని వార్తలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఉన్నదానికి నువ్వు రుజువుగా ఉండాలి. వాళ్ళు విశ్వాసులు అంటే. మనందరికీ తెలుసు ప్రయాణం పిల్లలు. ప్రయాణం అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరడానికి ఏమంటాం ప్రయాణం. ఈ ప్రయాణం సుఖవంతమగును గాక అని చెప్తుంటారు ట్రైన్లో వాళ్ళు. అదేవిధంగా అలా ప్రయాణమే కాకుండా యాత్ర అనే పదం మనం వింటూ ఉంటాం. యాత్రలు. ఈరోజు ఈ భూమి మీద కొన్ని రకాల మతాల వాళ్ళు జీవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మతాల పేరుతో ఉంటున్నారు మనుషులు. హైందవులు అనుకోండి, కాశీ యాత్రకి వెళ్ళి వచ్చామండి అని మాట్లాడతారు. అదేవిధంగా ఇస్లాం సహోదరులు అనుకోండి, మేము మక్కా యాత్ర చేసి వచ్చామండి అని మాట్లాడతారు. అదేవిధంగా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది యెరూషలేము యాత్రలు చేస్తూ ఉన్నారు. అంటే యాత్ర. దేవుడు కూడా ఈ క్రైస్తవులైన వారికి ఎప్పుడో ఒకప్పుడు అబ్రహాం కూడా ఏమన్నాడంటే యాత్ర, మేము భూమి మీద యాత్రలు చేసిన వారని చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ పోయినను ఇంకో 13వ వచనం, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని. చూడండి, మేము భూమి మీద పరదేశులం, మేము భూమి మీద యాత్రికులం. అంటే భూమి మనకి ఏది? భూమి యాత్రాస్థలం. ఏమండి, ఏది మన సొంత ఊరు అన్నది కాదు. భూమి మీద మనం యాత్రికులం అని చెప్తున్నాడు భక్తులు. మరి అబ్రహాము గారు ఏమంటున్నారంటే మేము భూమి మీద యాత్ర చేశాము అంటున్నాడు. అంటే ఒకనాడు యాకోబు కూడా ఏమంటాడు, యాత్ర, నా యాత్ర దినాలు ఏమన్నా కానీ మాట్లాడాడు. కనుక భూమి మీద మనం చేసేవి ఏదైతే ఉన్నాయో ఇదంతా యాత్ర ప్రియమైన దేవుని వల్ల. భూమి మీద మనకు స్థిరం లేదు, ఇది స్థిరమైంది కాదు. దీనిలో మనం ఈ భూమి మీద ఉన్నాం. భూమి మీద ఎందుకు ఉన్నాం మనం అంటే ఆ దేవుణ్ణి ఘనపరచడానికి ఉన్నాం. మన సమస్యలు, మన కొట్లాటలు, మన బాధలు, మన ఇబ్బందులు, ఏమండి, వీటి కోసం కాదు. దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు మనకేమిచ్చాడంట? జన్మనిచ్చాడంట. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు. మనం సక్రియలు చేయడానికి వచ్చిన వాళ్ళం, వాక్యపు క్రియలు చేయడానికి వచ్చిన వాళ్ళం. కానీ మనుషులందరూ ఎలా ఉన్నారు? ఈ భూమి మనకు స్థిరం అనుకున్నట్టుగా ఉన్నారు. ఎంత సంపాదించాం, ఈ రోజులో ఎంత సంపాదించాం, రేపు ఎంత సంపాదించాలి అంటే మనుషులందరి దృష్టి వేరు. ఇదిగో క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మన యొక్క దృష్టికోణం వేరని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఒకనాడండి ఈ భూమి మీద ఇశ్రాయేలు ఉన్నారు. వాళ్ళందరూ ఇశ్రాయేలు ఎలా వచ్చారు? అబ్రహాం ద్వారా వచ్చారు. కానీ వారికి ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు,
శోధనలు వాళ్ళు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది. వారిది ఒక చరిత్ర, ఇశ్రాయేలుల చరిత్ర. మనం కూడా చారిత్రక పుస్తకాలు చదువుతూ ఉంటాం, చరిత్రలు తెలుసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం. ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారంట అని తెలుసుకుంటాం. ఆ విజయనగర రాజులకు గుర్తుగానే మనకు దగ్గరగా ఉన్న యూనివర్సిటీ కూడా ఏమని పేరు పెట్టాడు? కృష్ణదేవరాయ యూనివర్సిటీ. చూడండి, అంటే ఒకప్పుడు ఏం చేశారు వాళ్ళు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎలా పరిపాలించారు అని తెలుసుకుంటుంది ఏమిటి? అది చరిత్ర పిల్లలు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళామంటే ఢిల్లీలో ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించిన కోటలు మనం చూసేయగలుగుతాం. మొఘల్ చక్రవర్తులను చూస్తారన్నమాట. అలా ఎంతోమంది చక్రవర్తులు. ఏదైనా చరిత్ర, ఆ చరిత్ర ఏం నేర్పుతుంది? ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయాలు అవి తప్పుడువా మంచివా, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయకూడదని. అదేవిధంగా ఇశ్రాయేలులకు కూడా దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ చరిత్రలో వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, విశ్వాసులుగా వాళ్ళు బ్రతకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన సమస్యలు, వాళ్ళకు వచ్చిన కష్టాలు, వాళ్ళు అవి దృష్టాంతాలుగా మనకు భావించడం జరిగింది. ఎందుకు? వాళ్ళు తీసుకున్నట్టుగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమండి, వాళ్ళకు దేహం ఉంది, మనకు దేహం ఉంది. వాళ్ళకు మనకు ఏం తేడా అంటే వాళ్ళ జీవిత చరిత్రను చూపించి నువ్వు అలా బ్రతకకూడదు, మనం అలా బ్రతకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు? దృష్టాంతాలుగా చూపిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఏం కలగాలంటే మనకు బుద్ధి కలగాలంట పిల్లలు. వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ద్వారా, వారి నేపథ్యం తెలుసుకోవడం ద్వారా, ఆ చరిత్రలో వాళ్ళు బ్రతికిన విధానం, తీసుకున్న నిర్ణయాలను చూసిన మనం ఏం చేయాలంటే మనం బుద్ధి తెచ్చుకోవాలండి. ఏమండి, చాలామంది అనుకుంటారు నాకు ఏదైనా సమస్య వస్తే నేను తెలుసుకుంటాను. అలా కాదండి. ఇతరులకు వచ్చిన సమస్యలు బట్టి మనం ఏం చేయాలి? మనం బుద్ధి తెచ్చుకోవాలి. టీచర్ చాలా సీరియస్గా వచ్చాడు, పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉన్నారు. వచ్చి ఒక ఇద్దరికి బాగా దెబ్బలు దబా కొట్టాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? అలర్ట్ అయిపోవాలి. వద్దు, ఇంకా మనం ఇది చేయకూడదు. ఏదో రాసుకోవడము, చదువుకోవడము, బొమ్మలు వేసుకోవడము. మన సమస్య లేకుండా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకు కొట్టాడు కాబట్టి మాకు దెబ్బలు తగలేదు అని చెప్పేసి మళ్ళీ గెంతులు వేస్తున్నారు అనుకోండి. ఈ మధ్య కాలంలో కూడా కరోనా వచ్చింది. కరోనా ఎందుకు వచ్చింది? కరోనా కూడా మన దృష్టాంతంగా మీ కళ్ళకు కనబడిందండి కరోనా. అవునా కదా? ఆలోచించండి. ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత ఇదిగో కరోనా వచ్చింది అంటేనా కరోనానా, అది ఎలా ఉంటుంది మాకేం తెలియదే అంటారు. అవునా కదా? ఆలోచించండి పిల్లలు. దేవుడు దృష్టాంతంగా మనకేం పెట్టాడు? కరోనాను పెట్టాడు. అందరూ ఏం చేసాం? ఐసోలేషన్ పాటించాం. కరోనా వచ్చిందనుకోండి, ఇదిగో నేను పక్కన మార్కెట్లో ఉండిపోవాలి. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ సొంత ఇంటికి, ఊరికి వెళ్ళిపోవాలి. ఎవరికి పాఠశాలలు లేవు, కళాశాలలు లేవు, వీధులన్నీ క్లోజు. ఒకవేళ ఒక 20 ఏళ్ల కింద కరోనా వస్తుందన్న విషయం ఇట్లుంటుంది అంటే చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. కరోనా ఏంటండి, అసలు ఆ పేరు చూడండి ఎంత విచిత్రంగా ఉందో, కరోనా, కరీనా అన్నట్టు నవ్వుకుంటారు తెలియనప్పుడు. ఇది సహజంగా జరిగేది పిల్లలు. అంటే దృష్టాంతంగా మనమున్నప్పుడే, మనమున్న ఈ కాలంలోనే మనకి ఏమొచ్చింది? కరోనా అనేది వచ్చి కొత్త పదాలని నేర్పించి, ఏమండి ఫలానా ఇంటి వాళ్ళకి కరోనా వచ్చింది అన్న వెంటనే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీకు వచ్చిందా, మీ పేరేమి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీకు టెస్టులు చేస్తాము. ఎక్కడ టెస్ట్ చేసి, అది కూడా ముక్కులో. చూడండి, ముక్కులో ఏం చేశారు? టెస్ట్ చేసి వాళ్ళకు వచ్చిందని నిర్ధారించి వాళ్ళకి ఏం చేశారు తెలిసిన, ఇంకా మీరు ఐసోలేషన్లో ఉండాలి, ఇవన్నీ తీసుకోవాలి, ఫుడ్ అని పెట్టారు. అదేవిధంగానే గతంలో ఏం చేసిందంటే దృష్టాంతంగా ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉంటే 10 రకాల తెగుళ్ళు వాళ్ళ మీదకి పంపించాడండి. 10 రకాల తెగుళ్ళు పంపించి ఆ 10 రకాల తెగుళ్ళ ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టాడు? ఐగుప్తీయుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని తీసుకొని రావడానికి ముందుగా దేవుడు ఏం చేశాడు అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ప్రేమ దేవుని వల్ల ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరు నడిపించడానికి? ఈ ఇశ్రాయేలుని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి.
ఆ నాయకుడిని దేవుడు పుట్టించాడు. ఎవరా నాయకుడు? మోషే గారండి. అమ్రాము యోకోబేదుల గర్భాన నుండి ఒక నాయకుడిని పుట్టించి ఆ నాయకుడిని ఎక్కడ ఫరో యొక్క అధికారంలోనే అన్ని పెంచడం జరిగింది. అలా పెంచి ఏం చేశాడంటే ఇదిగో ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి ఆయన తీసుకొస్తుంటే ప్రజలు ఎలా ఉన్నారంట? ప్రజలందరూ సనుగుతూ ఉన్నారంట, గొనుగుతూ ఉన్నారంట. వారి యొక్క అవిశ్వాసాన్ని వాళ్ళు బయట పెడుతూ ఉన్నారండి. విశ్వాసం లేదు. నిజంగా అందరూ దేవుని ప్రజలే, కానీ వాళ్ళలో విశ్వాసం అన్నది చాలా తక్కువ ఉందండి. అడుగంటిపోయింది ప్రేమ దేవుని వాళ్ళ. ఎంత ప్రయాణం చూడండి. కనానుకు ప్రయాణించడానికి వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుంచి కనానుకు రావడానికి పట్టిన సంవత్సరాలు ఎన్ని? 40 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టింది? ఎందుకంత కష్టం? ఒక నాయకుడు నాయకుడుగా ఆయన నడిపించాలనుకున్న నాయకుడే రాలేని పరిస్థితి, మళ్ళీ నాయకత్వం మారిపోవాల్సిన పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఏమి? ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ విషయాలన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఉండాల్సింది ఏమంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ ఈరోజు కుటుంబంలో కూడా కుటుంబ యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉన్నామా? ఈయన నడిపిస్తాడండి, ఆయనైనా నేను నడిపించగలను అనే నాయకత్వంతో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా నాయకుడిని నమ్మాలి ప్రేమైన దేవుని వల్ల. నాయకుడిని విశ్వసించాలి. నాయకుడి అధికారాన్ని మనము లోబడి ఉండాలి. నాయకత్వాన్ని ఒప్పుకోవాలి. కుటుంబంలో అయినా దేవుని విషయంలో అయినా ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మెలగాలి. అలాంటి నాయకుడుగా దేవుడు మొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకోవడం జరిగింది. మోషేని చిన్నతనంలోనే నైలు నదిలో పారవేయబడి వెళ్ళిపోవలసిన వాడండి ఆయన ఎన్నుకున్నాడు కనుక మోషేని ఏం చేశాడు? 120 సంవత్సరాల కాలం పాటు మోషేని భూమి మీద పెట్టాడు దేవుడు. మంచి నాయకత్వం, గొప్ప సాత్వికుడు. సంఖ్యాకాండము చూడండి, ఆ నాయకత్వం యొక్క లక్షణాలు ఒక మాట చూపించి మరీ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడండి మోషే గురించి. మోషే యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆ నాయకుడి గురించి. భూమి మీదనున్న వారందరిలో దేవుడు మాట్లాడితే, ఒక నోవాహు గురించి మాట్లాడే, ఈ తరములో నీవే నా మీద నీతిమంతుడు అన్నాడు నోవాహు విషయం. అదేవిధంగా మరి ఈయన విషయంలో కూడా ఏమంటే, అదేవిధంగా ఒక అబ్రహాం విషయంలో అన్నాడు, నువ్వు విశ్వాసులకు తండ్రి, నీవు నా స్నేహితుడు అన్నాడు. అలా గొప్పగా మోషే విషయంలో, మోషే కాలంలో ఉన్న భూమి మీద అందరిలో ఏమంట? మిక్కిలి సాత్వికుడు. మామూలు సాత్వికుడు చెప్పలే, మిక్కిలి సాత్వికుడు అన్నాడండి. అంత గొప్పవాడు. ఈయన చనిపోయిన తర్వాత కూడా నిర్గమం గురించి ఎవరితో మాట్లాడాడు? యేసుక్రీస్తుల వారితో మాట్లాడిన వాడు ఈయన నిర్గమం గురించి. అంటే అంత గొప్పవాడుగా మోషే కనిపిస్తున్నాడు. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు 7వ వచనంలో చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైన నాయకుడు. ప్రేమైన దేవుని వారు మోషే అన్న వెంటనే ఆయన ఏదో చిన్నగా తీసుకోకూడదు మనం. మోషే చాలా చాలా గొప్పవాడు. భూమి మీద ఉన్న వారందరిలో చాలా గొప్పవాడు, నమ్మకమైన వాడు, దేవుని ఎదుట నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా మోషే కనిపిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని వారు. అలాంటి నాయకుడు ఆ నాయకుడు ఏం చేశాడంటే, ఆ నాయకుని కాలంలో ఉన్న ప్రజలు పోనీ వాళ్ళు నమ్మారా? దేవుడైతే ఆయన్ని చెప్తున్నాడు చాలా గొప్పవాడు, మిక్కిలి సాత్వికమైన వాడు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన పట్ల అక్కడున్న ప్రజలు నమ్మకంగా ఉన్నారా? అర్థమవుతుందా? దేవుడే నమ్మకమైన వాడు ఈయనని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చిన, ఇక్కడున్న ప్రజల్లో మాత్రం నమ్మకత్వం లేదు. పిల్ల నమ్మకత్వం సన్నగిల్లిపోయింది, నమ్మకత్వం లేదు. అపనమ్మకం పెంచుకున్నారు, మోషే పట్ల అవిశ్వాసం పెంచుకున్నారు. అదే మనకు ఈరోజు మనకు నేర్పే పాఠం. అలా ఉంటే ఏమి జరుగుతుంది? అపనమ్మకం ఉంటే ఎలా ఉంటుంది? ఈ విశ్వాస యాత్రలో మనం ఎలా ఉండాలి? ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు? వారిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నాం. అని నిర్గమాకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి ప్రయాణమైపోయేది. వారి పిల్లలు కాక కాల్బహులు 6,00,000
కాల్బలము 6 లక్షల వీరులు. చూడండి ఎంత ఉన్నారో వాళ్ళ శక్తి. ఇందుకు ఈ ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కనానుకు వెళ్ళారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రేమ దేవుని వారు ఏమండి, దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే దేవుని గ్రంథం సత్య గ్రంథం. దానిలో ఒక్క మాట కూడా కాని మాటలో లేని మాటలో రాసేకి వీలు లేదు, అన్నీ ఉన్నవే. దేవుడు ఏమని రాయించాడంటే ఇందుకు ఎంతమంది ప్రజలు ఉన్నారంట. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము, పిల్లలు కాక ఏమండి, పిల్లలు కాక. ఎవరు పిల్లలు? దేవుడు రాయిస్తాడండి 20 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళంతా దేవుని లెక్కలో పిల్లలంట. ఏమండి, దేవుడు ఏమనుకున్నాడు 20 ఏళ్ళు. ఇప్పుడు కూడా చూడండి 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరంట, ఓటు హక్కు వేసే హక్కు ఉంటుంది, అంతే కదండి. ఓటు ఎవరు వేయచ్చు అంటే 18 ఏళ్ళ పైబడి. అంటే వాళ్ళు మన గవర్నమెంట్ దృష్టిలో, ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు ఎవరంటే వాళ్ళు యవనస్తులు, వాళ్ళు వేయచ్చు ఓటు. అంత కింద ఉన్న వాళ్ళంతా వేయడానికి లేదు. కానీ ఇక్కడ కాల్బలం అని రాయిస్తున్నాడు దేవుడు. కాల్బలం అంటే శక్తి కలిగిన వాళ్ళు. అంటే దేవుడు ముసలి వాళ్ళను, పిల్లలను అందరిని తీసివేయగా కొన్ని స్త్రీలను కూడా తీసేశాడు. స్త్రీలని కాల్బలంలో చేర్చలేదు. అదేవిధంగా లేవీలను కూడా చేర్చలేదు. అలా చేర్చకుండా కాల్బలాన్ని దేవుడు లెక్కించినట్టుగా కనపడదు. ఏమంటే అప్పటికి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు సుక్కోతునికి వచ్చారంట. సుక్కోతుకు రావడానికి పట్టిన కాలం ఎంత? ఐగుప్తులో బయలుదేరారు. ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చే సమయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా వాళ్ళ ఎదుట ఏమండి వాళ్ళ దృష్టాంతంగా చూపించినాడు. చీల్చాడా లేదా? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో వాళ్ళని తోడుకొని వచ్చాడు. కానీ వాళ్ళకి చూశారు కదా, చూసిన దాని మీద ఉందంటే చూశారు, మర్చిపోయారు. ఏమండి, ఎంతో ప్రేమగా ఎంతో గారాభంగా మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో అంతకన్నా గారాభంతో దేవుడు చూసుకున్నాడు వాళ్ళ పట్ల. అంతకన్నా ప్రేమ చూపించాడు. అలా చూపించినా కూడా ఆ ప్రజల్లో మాత్రం ఏం లేదంట, కృతజ్ఞత లేదండి. అదేవిధంగా విశ్వాసం లేదు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళలో ఉన్నది ఏమంటే అపనమ్మకం అనేది ఏర్పడింది. ప్రేమ దేవుని వారు అపనమ్మకంతో కూడిన ప్రజలుగా వారందరూ ఉంటున్నారు. ఆ ప్రజలు ఇంతకు రావడానికి పట్టిన కాలం ఏంటంటే ఒకసారి చూడండి, సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం. సంఖ్యాకాండం అంటే సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యం. ఏమంటే ఎక్కడికి వచ్చారంటారు? సీనాయి అరణ్యం దగ్గరికి వచ్చారండి. 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీ. అప్పటికి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారండి వాళ్ళు. అంటే పారాను అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. ఆ పారాను అరణ్యం దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కింద 19వ వచనంలో కూడా కనబడుతుంది సీనాయి అరణ్యం. చూడండి, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించాలనుకున్నది మోషేనా? కాదు ప్రేమ దేవుని వారు. దేవుడు వారిని లెక్కించాలనుకున్నాడు. చూడండి అక్కడ మరి 2వ వచనం చదవండి పైన. ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి పితరుల కుటుంబములను బట్టి మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను మగవారిని లెక్కించి. దేవుడు ఆడవారిని లెక్కించమని చెప్పలేదండి. కేవలం పురుషులు వాళ్ళు కూడా ఎవరు 20 ఏళ్ళ పైబడిన వాళ్ళు. అదేవిధంగా మరి ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాదు. అర్థమైంది కండి. కాల్బలం అనగా యుద్ధం చేయడానికి శక్తి కలిగిన వారు. అర్థం చేసుకోండి పిల్లలు. కాల్బలం ఎంతమంది ఉన్నారంట? 6 లక్షలు. బయలుదేరినప్పుడు కాల్బలం ఏమని చూసాం ఇందాక నిర్గమకాండంలో 6 లక్షలకు పైగా ఉన్నారు. ఆ 6 లక్షల కాల్బలం ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు వచ్చింది కదా. 2 సంవత్సరాల 2 నెలల కాలం వచ్చింది. అంటే చాలా మంది మళ్ళీ ఏమైంటారు, మళ్ళీ శక్తి పొందిన వాళ్ళు మళ్ళీ ఉంటారు, మళ్ళీ పెరుగుతారు కదా. అలా పెరిగిన వారి లెక్క ఒకసారి చూద్దాం. 46వ వచనం. లెక్కింపబడి 6,03,550. ఏమండి ఎంతమంది అంట? 5,50,000. అంటే 6,03,550 మంది అండి. అంటే మళ్ళొక 3,550 మంది మళ్ళీ పెరిగినట్టుగా కనిపిస్తుంది. వీరంతా ఎవరంటే శక్తి కలిగిన వారు.
అంటే ఇందాక మీకు ఏం చెప్పాను నేను, లేవీయులను లెక్కించలేదు అని చెప్పాను. లేవీయులు ఎవరు? యాజకులు. యాజకులను దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. ఆ మాట కూడా కింద ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏమండి? అన్ని పితరుల గోత్రాలు 20 వచనం నుంచి 20, 21, 24, 26, 28, 30, 32 ఇవన్నీ చదివితే ఏమంటే గోత్రాలు, ఆయా గోత్రాలలో ఎంతమంది ఉన్నారు అండి? దాను గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, గాదు, యూదా, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, అట్లా అందరూ కూడా ఒక్కొక్క గోత్రంలో ఎంతెంతమంది. ఆ అందరినీ కలిపితే ఎంత వచ్చిందంట? 6,03,550. ఏది సంఖ్య అది? వాళ్ళు కాల్బలం శక్తి కలిగిన వాళ్ళు, యుద్ధం చేసే శక్తి కలిగిన వాళ్ళ సంఖ్య అన్నది వచ్చింది ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు ఇంతమందిని తీసుకోబోతున్నాడు. ఈ ఇంతమందిని తీసుకోబోయేటప్పుడు మనము వెళ్ళే ప్రదేశం ఎలా ఉంటుందో మీరు చూడాలి, ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ అందరిలోనూ ఒక్కొక్కరిని ప్రధానిని ఎవరైతే ఉన్నారో, గోత్రంలో ప్రధాని అంటే ఆ గోత్రం అంతా ఆయన చెప్పిన మాట విని వాళ్ళు నమ్మాలి. అర్థమవుతుంది కదండి? ఒక గోత్రంలో ఒక గోత్రం అంటే ఇప్పుడు ఇంటికి ఏ విధంగా అయితే యజమానులు ఉన్నారో ఆ 12 గోత్రాలలో నుంచి 12 మందిని తీసుకోవాలి. ఆ 12 మంది ఏం చేయాలి? ఆ దేశం అంటే మనం వెళ్ళే దేశం ఏ దేశం అది? కనాను, పాలస్తీనా లేదా పాలుతేనెలు ప్రవహించు దేశం. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసి వచ్చి అందరూ నిలబడి ఆయా గోత్రాల వాళ్ళకి చెప్పాలి. చెబితే ఆ గోత్రాలన్నీ బలపడి మనం వెళ్ళాలి అనుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నాయకత్వాన్ని పంపించు అని మోషేకి చెప్తే మోషే ఏం చేశాడు? అందరినీ పంపించాడు. అలా పంపించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి? ఇప్పుడు అలా పంపించక ముందు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే దేవుడు వారిని ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చాడు, అరణ్యంలో నుండి తోడుకొని వచ్చాడు, ఎడారిలో నుంచి తోడుకొచ్చాడు. ఏమండి? అలా వచ్చేప్పుడు మనకు ప్రయాణం అనుకోండి, మనం ఎన్నో పదార్థాలు మనం సిద్ధపరచుకోవాలి, బట్టలు సిద్ధపరచుకోవాలి. అది కూడా ప్రయాణం ఎంతకాలం అంట? చాలా కాలం. కనుక అన్నీ సిద్ధపరచుకోవాల్సిన పని లేకుండా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రయాణాన్ని సుఖవంతంగా చేయడం జరిగింది. పిల్ల ఎంత బాగా చేశాడో ప్రయాణాన్ని ఇందాక మనం చదువుకున్నాం, వాక్య భాగం చదువుకున్నాం. ఒకసారి చూడండి, నెహెమ్యా గ్రంథము. ఆ ప్రయాణం గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఎంత బాగా దేవుడు వారికి ప్రయాణాన్ని జరిగించాడంటే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో చూడండి. అందుకే చాలా మంది ఏం మాట్లాడుతుందంటే ఎడారి మతాలండి అవన్నీ అంటారు. ఏం మతాలంట? ఎడారి మతాలండి, ఎడారిలో పుట్టాయండి అవన్నీ కూడా. కానీ పిల్లరా, ఎడారిలో పుట్టినప్పటికీ కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగించడానికి దేవుడు చేసే క్రియ అంతా కూడా. అది ఎడారి అనుకుంటున్నా కానీ మనుషులంతా ఎలా ఉన్నారంట? దేవునికి ఎడారిలాగే ఉన్నారు. ఆ ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచాను. చూడండి, ప్రొద్దున పూట ఎలా ఉందంటండి? ప్రొద్దున పూట మేఘస్తంభం అంటాడు. వాళ్ళ మీదంతా చల్లటి వాతావరణం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఎండ లేదు, ఏమి లేదు, చల్లగా ఉంది. శ్రీధర్ గారు ఫ్యాన్ కూడా ఆఫ్ చేశారు, మంచిదైంది. లేకపోతే చాలా చలి పెట్టేది. ఓ పక్క నీళ్లు లోపల మనం తాగుతుంటే ఆ నీళ్లు చల్లగా ఉంటాయి, వాతావరణము చల్లగా ఉంటుంది, గాలి వచ్చినా చల్లగా ఉంటుంది. ఇప్పుడు 5 గంటలకు లేచి బయటికి వెళ్ళాలనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అమ్మో అనుకుంటాం. అంటే విపరీతమైన చల్లదనం. కానీ అలా చల్లదనాన్ని ఎక్కడ చేశాడు దేవుడు? ఎడారిలో పెట్టేశాడు. అది మేఘం వచ్చిందంట, వాళ్ళని మేఘం కమ్మేసింది. ఎడారిలో మేఘస్తంభం, పగలంతా మేఘస్తంభం, రాత్రిపూట వెచ్చగా. అలాంటి ఒక వాతావరణాన్ని దేవుడు వారి పట్ల ప్రేమ చూపి విస్తారమైన కృప చూపించాడు పిల్లలు. అదేవిధంగా వారికి ఏం కురిపించాడు అని చెప్తున్నాడు అక్కడ. వారికి బోధించుటకు ఉపకారాత్మం దయచేసి నీవు ఇచ్చిన మన్నాను ఇవ్వక ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాల కాలం పాటు అండి. 40 ఏళ్ల కాలం పాటు వాళ్ళు ఆహారం పండించాల్సిన పని లేదు, ఆహారం వండుకోవాల్సిన పని లేదు. ఇదిగో డైరెక్ట్గా ఆకాశం నుంచి ఏం కురిసింది?
ఏమండి, మన్నా అనగానే ఏం తెలుసా? దేవదూతలు తినే ఆహారం అంటారు. ఆ ఆహారాన్ని దేవుడు కురిపించాడు. ఆ ఆహారాన్ని ఊరికి ఏరుకోవడమే, తీసుకోవడమే, సేకరించడమే, ఏం చేయాల్సిన పని లేదు పిల్లలు. ఇంకా చెప్తున్నాడు చూడండి, వారికి దాహం ఇచ్చితివి, ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాల వారిని పోషించితివి, వస్త్రాలు పాతగిలిపోలేదు. వస్త్రాలు పాతగిలిపో ఎందుకు? ఏసీ వాతావరణం అండి, చల్లగా ఉందనుకోండి విపరీతంగా, అసలు బట్టలు కూడా నల్లగమంట, శరీరంలో నుంచి చెమటే రాదంట, విపరీతమైన చల్లదనం అండి. అంటే వస్త్రాలు పాతగిలిపోకుండా వాళ్ళని బాగా చూసుకున్నాడు దేవుడు. కాళ్ళకు కూడా వాపు రాలేదంట, చెప్పులు మార్చాల్సిన పని లేదంట పిల్లలు. ఏమండి, 40 సంవత్సరాలు ఒక మనిషి. ఇప్పటివరకు నువ్వు ఎన్ని చేతలు మార్చావు? 50 ఏళ్ళు వయసు వచ్చిందనుకో, ఎన్ని మార్చావు? గుర్తుందా నీకు? చూడండి, చెప్పులు అరిగిపోకుండా చూసుకున్న దేవుడు అండి. ఎంత కాన్సన్ట్రేషన్ అండి దేవునికి. చెప్పుల పట్ల కూడా కాన్సన్ట్రేషన్. ఎడారా నడుస్తూ ఉన్నా వాళ్ళ చెప్పులు మాత్రం పాతగిలిపోలేదండి పిల్లలు. ఏమండి, మనం ప్రతి సంవత్సరం మారుస్తున్నాం. నడిచేటప్పుడు ఉన్నట్టుండి కొత్తగా తీసుకొచ్చుకున్నా సరిపోకపోతే ఇది నాకు వద్దు అంటుకుంటాం. మనం వేసుకున్నప్పుడే కూడా మనం బయటకు వచ్చినట్టుగా మనకు నచ్చకపోయింది, నచ్చకపోయినా తీసుకోవాల్సి వస్తుంది. కానీ దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఏం చేశాడండి, ఆయన తీసుకున్న కృప ప్రియుల అన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకు మంచి దేశం, పాలు తేనెలు, పేరు చూడండి ఎలా ఉందో అది దేశం పేరు, పాలు తేనెలు ప్రవహించే దేశం. అలాంటి దేశానికి నడిపించిన వాళ్ళందరినీ పిలుచుకొని పోతే వచ్చిన వారు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో వద్దాం. 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి మాట చదండి ఫస్ట్. మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశంలో సంచరించి చూచుటకు. చూడండి, ఎవరి నిర్ణయం అది? దేవుని నిర్ణయం. 12 గోత్రాల నుండి 12 మందిని తీసుకొని వాళ్లకు ఎలా ఉందో నేను చూపిస్తాను, వాళ్ళని పంపు అన్నాడు. ఆ పంపిన వాళ్ళల్లో వచ్చిన వాళ్ళందరూ అదే విధంగా క్షేమ సమాచారం చెప్పారా? అబ్బా బాబా, దేవుడు మనకిచ్చే దేశం చాలా బాగుంది, గొప్పగా ఉంది, అక్కడికి వెళ్ళామంటే అంతకన్నా మనకు అదృష్టం ఏమన్నా ఉందా? ఒకప్పుడు మనం జీవించిన జీవితం ఏది, మనకి ఇచ్చే దేశం ఏది, ఎంత గొప్పగా చూడండి, దేవుడు మనకి ఇస్తా అన్నాడు అని ఆనందం ఉందే వాళ్ళలో? లేదు పిల్లలు. వెళ్ళారు, చూశారు, చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాచారం ఎలా ఉంది అంటే ఏమండి, అలా మంచిది లేదు పిల్లలు. చూడండి, మోషేని చూశారు, బా ఎంత మంచి నాయకుడు అండి. ఏమంటున్నాడు ఆయన? అధికారం ఇస్తానంటోంది, రాజరికపు వ్యవస్థను ఇస్తానన్నా వదిలేసి వచ్చిన నాయకుడు, ఎంత గొప్పవాడండి అనుకుంటున్నారా? కానీ ఆ నాయకుడిని కూడా ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. ఆయన్ని కూడా వాళ్ళు ఏమంటున్నారు? తప్పుపడుతున్నారంట. ఆయన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి ప్రజల్లో నుండి పంపిస్తే 12 మంది వెళ్ళి ఆయన గురించి ఏమని చెబుతున్నారంటే, ఒకసారి మరి 25వ వచనం, వారు 40 దినములు. చూడండి, ఎన్ని రోజులు తిరిగారంటే వాళ్ళు? 40 దినాలు. ఏమండి, ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళడానికి ఎంత పట్టింది చెప్పండి? వెళ్ళడానికి 10 రోజులు, అక్కడ సంచరించడానికి అన్ని కనుక్కోవడానికి ఒక 20 రోజులు, తిరిగి రావడానికి ఒక 10 రోజులు. నేను లెక్కేస్తున్నాను, ఇది నేను వేసిన లెక్కే కరెక్ట్ అని చెప్పట్లే మరి మీకు. ఏమండి, వెళ్ళడానికి 10 రోజులు, అక్కడ తిరిగి సంచరించింది ఒక 20 రోజులు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది 10 రోజులు. అంటే పోవడానికి రావడానికి 20 రోజులే లేదు, 30 రోజులు వెళ్ళడానికి, 15 రోజులు పోవడానికి, 15 రోజులు వచ్చింది అనుకుందాం, 5 రోజులు మాత్రం సంచరించారు అనుకుందాం. కానీ అది ఎంత దగ్గర ఉంది? చాలా దగ్గరగా ఉన్నదండి. అది చాలా దగ్గర ఉన్న దానికి 40 ఏళ్ళు పోవాల్సిన పని లేదు. ఏమండి, ఇక్కడి నుంచి మనం సపోజ్ మనం బస్టాండ్కి వెళ్ళాలనుకోండి, బస్టాండ్కి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి బయలుదేరినా, వెళ్తూ ఉంటే అర్ధ గంట తర్వాత ఇంకా పోయి ఉంటాడేమో ఫోన్ చేశాను అనుకోండి, లేదు ఇంకా వెళ్తూ ఉన్నాను అని అనుకోండి, సరేలే అని చెప్పేసి రాత్రి ఫోన్ చేశాను, నేను ఇంకా వెళ్తున్నాను అనుకుంటాను అనుకోండి. రాత్రి అయినా పోలేదు ఇంకా బస్టాండ్కి, పోతూ ఉన్నాను అంటే దారిలో ఏవో కనబడుతున్నాయి, దాన్ని చూసుకుని ఉండిపోతున్నాడు, లేదు ఇంకా పోతా ఉన్నాను, ఇంకా 2 రోజులైనా లేదు, 3 రోజులైనా లేదు, 4 రోజులైనా పోలేదు అనుకోండి, ఇంక వీడు పోయినట్లే. ఏమండి, ఇక్కడ ఉన్న బస్టాండ్కి అన్ని రోజులు పోతారా ఎవరైనా? ఏమండి అనుకుంటాం అనుకోమని చెప్పండి, అంత పని లేదు కదా.
ఈరోజు అలా ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మన పరిస్థితి బాగోలేదండి. కళాశాలకు లేదా పాఠశాలకు బయలుదేరుతారు గతంలో పిల్లలు, బాగా ఆలోచించండి. మీరు కూడా అలా చేసి ఉండొచ్చు. స్కూల్కనే బయలుదేరుతారు బ్యాగులు తగిలించుకొని. ఇప్పుడున్న పెద్దలు కూడా అందరూ చెప్తున్నారు. స్కూలుకు బయలుదేరిన పిల్లలు ఏం చేస్తారంటే దారిలో పోతూ ఉంటే ఎవడో గారడీ వాడు ఏం చేస్తుంటాడంటే ఒక పామునో లేకపోతే ముంగిసనో ఏదో ఆడిస్తుంటాడు. వెంటనే పిల్లలందరూ ఏం చేస్తారు, పక్కన ఆగిపోతారు, అంతే మన దగ్గర చూసుకుంటుంటారు. అది పొద్దునోడు 10కి మొదలు పెడతాడు, దాదాపు 12-1 గంట వరకు దాన్ని చేస్తాడు. అక్కడ నుంచి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా తినగానే సరే మరి ఇంకో రోజు ముందుకు పోయినాడు, లేదా ఇంటికి వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ బయలుదేరాడు అనుకో, ఈసారి ఇంకోటి ఎవడో ఆడిస్తుంటాడు అంటే అక్కడికి ఇక్కడ దాడం కట్టి ఎవరైనా దీని మీద నడుస్తారా, నేను నడిపిస్తాను చూడని ఇంట్లో అమ్మాయిల్ని వాళ్ళని అందరినీ ఏదో జిమ్మిక్స్ అని చేస్తాను, వాడిని చూసుకుంటున్నాం అనుకోండి, బడి జరుగుతుందా? అలా వీళ్ళ పరిస్థితి కూడా ఏముంది, మనసు మీద లేదు పిల్లరా. దేవుడు చెప్పిన మాట మీద వీళ్ళ మనసు లేకపోవడంతో ఏం జరిగిందంటే మొత్తం మనుషులందరూ కరప్ట్ అయిపోయారు. వాళ్ళు చెబుతున్న సమాచారం చూడండి ఎలా ఉందో. ఏమండి 26వ వచనం, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యుద్ధకును ఇశ్రాయేళ్ల సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి వారు వారికి తెలియపరచినదేమంటే అక్కడి నుంచి అంటే ఐగుప్తు నుంచి ఈ కాదేశుకి రావడానికి పట్టిన సమయం ఎంత, పారానికి రావడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 2 నెలలు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి పట్టిన కాలం ఎంత, 40 రోజులు అంతే. అర్థమైందా? ఇప్పుడు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు ఏ సమాచారం చెప్తున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది చాలా ఎలా ఉంది, చాలా గొప్ప దేశం, అది చాలా వనరులు ఉన్న దేశం, అక్కడ పండ్లు చాలా గొప్పగా ఉన్నాయి, అక్కడ నదులు బాగున్నాయి, చాలా గొప్పది. అది ఏ దేశం? అది ఇజ్రాయెల్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇజ్రాయెల్ అని, అదే దేశమే. ఆ దేశం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. గొప్ప దేశము. జనులు బలవంతులు, వారి పట్టణముల యొక్క ప్రాకారములు చాలా మిక్కిలి గొప్పవి. అంటే ప్రాకారం అంటే ఏమండి, ప్రాకారం అంటే కాంపౌండ్ కట్టింటారు కదా, అవి చాలా పెద్దగా ఉన్నాయి ఆ కాంపౌండ్స్ అన్ని కూడా. అలా ప్రాకారములు చాలా గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రం నద్దను. ఏమండి ఈ యొక్క యోర్దాన్ ఎక్కడంటే యెరూషలేం ప్రాంతం. ఈ యెరూషలేము ప్రాంతంలో ఎవరు అంట, కనానీయులు ఉన్నారంట. అంటే హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, ఈ వంశాలన్నీ కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దేవుడు వాళ్ళకి ఇచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఆ ప్రాంతంలో, ఆ పాలస్తీనాలో ఉన్నాయండి. ఈ ప్రాంతాలను దేవుడు వారికి ఇస్తా అన్నారు. ఆ కనాను ప్రాంతం అయితే అది కూడా చాలా గొప్పగా కనబడుతుంది, చాలా బాగుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, దానికి ఉన్న గోడలు చాలా కష్టంగా ఉన్నాయి. కానీ అక్కడ ఎవరున్నారంట, ప్రజలు ఎవరున్నారంట. ఒకసారి చదవండి, కింద మాటలు చదవండి. అక్కడ ఉన్న జనుల గురించి మాట్లాడుతున్నాడు. 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదము, దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలును. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని మరియు ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం, అంటే వీళ్ళు కూడా ఉన్న సమాచారమే చెప్పారు, కానీ వీళ్ళ ఆలోచనలు కూడా చెప్పారు కలిపి. వీళ్ళ ఆలోచనలు ఏమి, మనం వాళ్ళ మీదకి పోలేము అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట, చాలా ఉన్నత దేహులు, చాలా గొప్పగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళ శక్తి చాలా గొప్పది, మనం వాళ్ళ ముందర చాలా మిడతల్లాకట్లు ఉన్నాము. ఆ మాటలు చూడండి, కింద ఉన్న మాటలు ఒకసారి చెప్పి, మేము సంచరించి చూసిన దేశము
తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నిఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నిఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. చూడండి, వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, చాలా భారీ దేహులుగా కనపడుతున్నారు. మనమేమో చాలా చిన్న ఉన్నాం, వాళ్ళ మీద అయితే మనం గెలిచలే. ఏమండి, మరి వీళ్ళ శక్తితోనే ఎర్ర సముద్రాన్ని చీల్చాలా? ఆలోచించండి. వీళ్ళు వెనక ఉన్నవాని శక్తి కదా, ఆయన్ని చూడడం లేదా? లేదండి, ఇప్పుడు చూడడం లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి అంతా దేవుని మీద లేదు, దేవుని ఆలోచనలు బట్టి లేవు. విశ్వాసం ఏమైంది? సన్నగిల్లిపోయింది. ఏమండి, ఫరో గొప్పవాడు కదండి. ఫరో నువ్వు పంపు అన్న వెంటనే పంపించాడా ఆ నాయకునికి? ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూపించాడు ఆయన కూడా. ఏమండి, చెయ్యిని చూపించాడు, ఇదిగో నా చెయ్యి ఇలా ఉంది. ఆ చెయ్యిని లోపల పెట్టుకుంటే ఏమొచ్చిందండి? కుష్టు వచ్చింది. మరీ తీసి మరీ పెట్టుకుంటే వచ్చింది, ఆ కుష్టు బాగయింది. ఏమండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమైన దేవుని వల్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తే వాటిని నమ్మి విశ్వసించాల్సిన వాళ్ళ కళ్ళ ఎదుటే జరిగిన ఆ విశ్వాసం అన్నది వాళ్ళలో బొత్తిగా కనబడటం లేదు. అందరూ ఎలా ఉన్నారు? అవిశ్వాసులుగా ఉన్నారు. ఈ అవిశ్వాసులైన 10 మంది సమాచారాన్ని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా అవిశ్వాసం ఎక్కువగా ఉన్న ప్రజలు అందరూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి 14వ వచనము సంఖ్యాకాండంలో మొదటి మాట, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల మీద సనుగుకునేది. ఆ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా? ఐగుప్తుకు పోయేదే మేలు కాదా? ఏమండి, ఎలాంటి వాడండి దేవుడు. అక్కడైనా మమ్మల్ని చంపినా బాగుండు, ఈ అరణ్యంలో చంపినా బాగుండు, కానీ ఈ అరణ్యంలో నుంచి ఆ దేశానికి తీసిపోతాడంట. ఆ దేశంలో మేము కత్తివాత చచ్చిపోతాం. ఏమండి, మనం కళ్ళు తెరిచే లోపలే వాళ్ళ కత్తులన్నీ మా కడుపులో దిగిపోతాయి, మా పేగులన్నీ కట్ చేస్తారు వాళ్ళు, మా భార్యల్ని కొనిపోతారు, మా పిల్లల్ని కొనిపోతారు, మేము దాసులమైపోతాం. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడు ఆ దేశాన్ని పోడుతున్నారు. ఆ దేశంలో ఉన్నాం బాగుండు. దేవునికి ఏమైనా మొరపెట్టారు? దేవా, మాకు ఇక్కడ ఎలా ఉంది, మేము ఎలా ఉన్నాం? బానిసలుగా ఉన్నాం, మా బానిసత్వం చాలా ఎక్కువగా ఉందని మొరపెట్టారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగున్న చోట ఏమనుకుంటున్నారు? చాలా బాధపడిపోతున్నారు. దేవుని శక్తిని ఎరిగి కూడా విస్మరించిన ప్రజలుగా కనపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? వద్దు వద్దు, మోషే మాకొద్దు, మోషే నీ నాయకత్వం మాకు వద్దిక, చాలు, ఇంకా చాలు. నేను చేస్తాం, మేము మరొక నాయకుడిని ఎన్నుకుంటాం. ఆ నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడితో మేము చేస్తాం, తిరిగి మరి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఏమండి, దేవుడు అందరూ తీసుకునే నిర్ణయాలను బట్టి అవును మీ ఇష్టం మీ ఇష్టం అంటాడా? దేవుడు కాదు పిల్ల, మనందరికీ ఉన్నాడు పెద్ద, ఎవరైనా దేవుడు. అలా ఆ రోజు ఆ సమాజానికి కూడా పెద్ద ఎవరు ఉన్నారంట? దేవుడు. దేవుడు నిర్ణయం తీసుకున్నాడండి, ఇదిగో నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన వాడు ఎవరు? నేనే. ఇక్కడి నుంచి మిమ్మల్ని అక్కడ తీసుకుపోయేవాడు ఎవరు? నేనే. నా మీద మీరు విశ్వాసం ఉంచలేదు కనుక మీరు అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు, మీరు మధ్యలోనే మీరంతా నశించిపోతారు. ఎవరిని నేను తీసుకుపోనివ్వను, ఎవరు వెళ్ళరు. మరి అక్కడికి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 12 మంది. ఆ 12 మందిలో 2 మాత్రమే ఏం చేశారంట? 2 మాత్రమే మరి తిరిగి కనానుకు చేరారు పిల్లలు. 13వ అధ్యాయము వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. 6వ వచనం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనంలో, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఏమండి, ఈ నూను కుమారుడైన ఆయనే ఏమంటాం మనం? యెహోషువ. ఆయనకు 2 పేర్లండి. ఏమండి, హోషేయ అన్న యెహోషువ అన్న ఒక్కటే. ఏమండి, హోషేయ అన్న యెహోషువ అన్న ఒక్కటే. ఈయనే ఆయన. ఒకసారి చూద్దాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి హోషేయ గ్రంథం, హోషేయ ఈసారి యెహోషువ 14వ అధ్యాయం 2వ మాట చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 2వ మాటలో, మోషే
ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉమ్, యాజకుడైన ఎలీయాజరును ఉమ్. నూను కుమారుడైన చూడండి, యెహోషువ నూను కుమారుడైన యెహోషువ. ఇక్కడ కూడా ఏమంటారు అండి, నూను కుమారుడైన హోషేయ అన్నాడు. అంటే ఈయనకు పేర్లు ఉన్నాయి. అలా యెహోషువ అన్న, మరి అదేవిధంగా హోషేయ అన్న ఒక్కటే అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇద్దరు తప్ప, అంటే వీళ్ళిద్దరిలో ఏముంది, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం పిల్లలు. దేవుడు బాహ్యంగా చెప్పేవి చూడ్డు కానీ అంతరంగా మనసు ఎలా ఉందో దేవుడు ఏం చేస్తాడు, పసిగడతాడు. లోపల విషయాన్ని బట్టే రాబోయే కాలంలో మనకైనా పరలోకం దృష్టాంతంగా అప్పుడు మనకు చెప్తున్నాడు. ఉండేకేమో ఎంతమంది జనం ఉన్నారు, 6 లక్షల ఎంతండి 3,550. కనీసం 50 మంది అన్నా పోలేదా? లేదండి, పోలేదు. ఎంతమంది వెళ్ళారంట? ఆ యొక్క కాల్బలంలో కేవలం 2. చూడండి ఎంత ఘోరం, ఎంత ఘోరం చూడండి. ఇంతమంది జనాభా ఉన్న 2ేనా? 2రే. అదే చెప్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పక్క అధ్యాయంలోకి రండి, 4వ వచనం. ఏం చేశారు? 14వ అధ్యాయం 4వ వచనంలో, వారు మనము ఒక నాయకుణ్ణి నియమించుకొని ఐగుప్తునకు తిరుగు వెళ్ళుదమని ఒకరితోగడు చెప్పుకొనగా వాళ్ళు అలా అనుకున్నారు. మరి 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనకు చేర్చి మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇంకా 23వ వచనం, దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? 23, వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశంను. చూడండి దేవుడు ఏమంటున్నాడు, నేనైతే ప్రమాణం చేశాను, వారికి ఇచ్చాను, వాళ్ళ పితరులకు వాగ్దానం చేశాను, కానీ ఆ దేశాన్ని వీళ్ళు చూడరు. వాళ్ళు చూడరనిలా, చూసే అవకాశం ఎవరికి లేదు. ఏం చేస్తారంట? నన్ను లక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో కాలేబు అంటున్నాడు, ఆయన్ను మాత్రమే ప్రవేశపెడతాను. ఎందుకంటే పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ దేవుడికి కాల్సిన పిల్ల, పూర్ణంగా వెంబడించడం, నమ్మకం కలిగి ఉండడం. ఎంత నమ్మాలి? 100%. ఎవరైతే అంతగా విశ్వసిస్తున్నారో దేవుని మాటలను, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పంపిస్తా అని చెప్తున్నాడు. పిల్లరా, ఇంకొక 2 వచనాలు చూద్దాం. అక్కడ 29వ వచనం దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, మీ శవములు అరణ్యంలోనే రాలను, మీ లెక్క మొత్తం చొప్పున అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి నాకు విరోధముగా సలిగిన వారందరూ నాకు విరోధం. అంటే మోషేకు విరోధంగా సలిగితే దేవుడు ఏమంటున్నాడు? నాకు విరోధంగా అంటున్నాడు. ఎందుకు? నియమించిన వాడెవరు? దేవుడు. మోషేను నియమించిన వాడెవరు? దేవుడు. పిల్లల, మోషేను సలిగితే, మోషే మీద అహరోనుల మీద సలిగితే ఎవరిని సలిగినట్టు? దేవుణ్ణే సలిగినట్టు. అతని మీద గొనిగితే నా మీదే గొనిగినట్టు చెప్తున్నాడు. ఇంకా చూడండి, నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును విభజింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. చూడండి 33వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను. వ్యభిచార శిక్ష ఏమండి? ఒకరి మీద ఆనుకోవలసిన వారు ఈరోజు వివాహం చేస్తేనే, ఇదిగో అమ్మా ఈయన నీ భర్త, ఇదిగో ఈమె నీ భార్య. ఏమండి? వాళ్ళు ఎలా ఉండాలి? వారు వాళ్ళ మీదే నమ్మకం ఉంచాలి. వీళ్ళ ద్వారా మాత్రమే మనకు పిల్లలు, వీళ్ళ ద్వారా మాత్రమే మనకి ఏమైతుందంటే ఇదిగో భవిష్యత్తు బాగుంటుందని నమ్మాలని. ఎవరికి నువ్వు చూడకూడదు, ఎవరి పట్ల ఏదో ఆనందం ఉందనుకోకూడదు, ఎవరి విషయంలోనూ ఆలోచించకూడదు పిల్లలు. అలాంటి పూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. అలాంటి పూర్ణమైన నమ్మకం లేకపోతే దేవుడు ఏమంటే అవిశ్వాసులు. ఏమండి? వాళ్ళు ఏమవుతున్నారు? ఈ రోజంతా కూడా సమాజం కూడా వాళ్ళని చెడ్డవాళ్ళుగా చెప్తున్నారు. ఏమండి? ఈ పోలీసులు కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నారు, కోర్టులు కూడా చెడ్డవంటున్నాయి వాళ్ళని. అలా దేవుని పట్ల విశ్వాసం లేకపోతే దేవుడు ఏమంటా వారందరూ కూడా వ్యభిచారులు అంటున్నాడు. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి, దేవుణ్ణి విశ్వసించాలి. అలా చెయ్యనందుకు ఇంకోటి, వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళి చూసి వచ్చారు? 40 రోజులు. 34వ వచనంలో, మీరు ఆ దేశంను సంచరించి చూచిన
40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం చొప్పున. చూడండి, దినాలను దేవుడు ఏం చేశాడంట? సంవత్సరాలుగా లెక్కిస్తాడంట. నేను దినానికి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరం మీ దోష శిక్ష భరించి నేను మిమ్మల్ని రోసి వేయినట్లు తెలుసుకుందరు. మీరు క్షీణించిపోతారు, నేను రోసి వేస్తాను మిమ్మల్ని. ఏమండి, మీకు తెగుళ్ళతో చచ్చిపోతారు, మీకు అనేక సంకటాలు వస్తాయి. ఎలాగైనా కానీ ఏమంటే చిన్న డిస్టెన్స్ అండి, ఏదైనా 15 రోజులు 20 రోజుల్లో వెళ్ళే డిస్టెన్స్ అండి. ఆ డిస్టెన్స్ని వాళ్ళు వెళ్ళడానికి ఆ యొక్క చిన్న దూరాన్ని వాళ్ళు ఏం చేశారంట? 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఎవరు ఎందుకు చేసుకున్నారు వాళ్ళు? అది కూడా వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టే, విశ్వాసం లేకపోవడాన్ని బట్టే. విశ్వాసాన్ని లేకపోవడం వల్ల అన్ని సంవత్సరాల కాలం పాటు వాళ్ళు భరించాల్సి వచ్చింది. అంటే విశ్వాస యాత్రలో మనం ఎలా ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి వచ్చిన మనం, దేవుని వాక్యంలో ఒక చోట స్థిరపడిన మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి, స్థిరబుద్ధి కలిగి ఉండాలి. అందుకే కదా యేసుక్రీస్తుల వారు కూడా అంటారు, అనేకులు ప్రవేశింపజూతురు కానీ అది వారి వల్ల కాదు. ప్రవేశించేవారు ఎక్కువ మంది అన్నాడా? కాదే. ఇరుకు ద్వారాన ప్రవేశించేవారు కొద్దిమందే. చూడండి, ఇరుకు ద్వారాన ప్రవేశించేవారు కొద్దిమంది అంటున్నాడండి. అంటే ఆ రోజు కూడా కొద్దిమంది అని చెప్పొచ్చా? కొద్దిమంది కూడా కాదు, కేవలం ఇద్దరు. చూడండి, అంటే పరలోకానికి చేరే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అంటే విశ్వాసం అన్నది దేవుని పట్ల ఎంత ఉండాలి? దేవుడు కోరుకునేంతగా ఉండాలి విశ్వాసం. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి, అంటే స్థిరబుద్ధితో మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని ఎలా పట్టుకోవాలి? బలంగా పట్టుకోవాలి. మనం ఏదైతే చేస్తాం అనుకున్నామో దాన్ని బలంగా పట్టుకోవాలి. ఈరోజు మేము ప్రార్థనలు చేయమంటున్నామండి, అంటే కొన్నాళ్ళ తర్వాత దాన్ని తీసేయాలనే. ప్రార్థనలు చేసిన ఫోటోలు పెట్టమంటున్నది, 1 సంవత్సరం పాటు చేసి దాన్ని తీసేద్దామనే. ఎందుకోసం? మీరు చేస్తూ వస్తూ ఉంటే అదేమంటే ప్రార్థన పట్ల మీరు స్థిరమైపోతారు. స్థిరమైన తర్వాత ఇంక అవసరం ఏమంటే ఫోటోలు పెట్టడం? తీసేసిన తర్వాత మీరు రెగ్యులర్గా చేసుకోవాలండి. ఇంకా ఎక్కడ చేసుకోవాలంటే ప్రార్థనలు గదిలోనికి వెళ్ళి ఏం చేసుకోవాలి? తలుపు వేసుకొని కంపల్సరీ చేయాలి. అంటే ఒక చోటికి తీసుకొద్దాం అనుకుంటుంటే దాని దగ్గర మనం ఏం చేస్తాం? అంటే ఒక పద్ధతి నడిపించడానికి ఒక పద్ధతి ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, రాబోయే కాలంలో ఇంకోటి పెడదాం ప్రోగ్రామ్. 6 గంటలకు లేచి వాక్యం చదవాలి. అంటే ఈ ప్రోగ్రామ్ పోతే ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ అది కూడా కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పోయి మరి ఇంకో ప్రోగ్రామ్. ఎందుకండి? ఎందుకోసం? 6 గంటలకు లేచి చదివితే మాకేమైనా వస్తుందని కాదు కదా. ఇవన్నీ ఎందుకోసం? దేవుని యొద్దకు నడిపించే కార్యక్రమం పిల్లలు. అంటే మనం కంపల్సరీ లేయాలి, కంపల్సరీ వాక్యాన్ని చదవాలి, మనం శ్రద్ధ కనపరచాలి, దేవుని పట్ల విశ్వాసం కనపరచాలి, ప్రతి పూట వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం అన్నది పరలోకం నుండి మనకు వచ్చింది. ఆ దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. అలా మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఏ మాటను ఏం చేయాలి? మనం పాటించాలి పిల్లలు. పాటించకపోతే ఏమనుకుంటాం అంటే, భర్త ఉన్నాడు, భర్త ఇంట్లో ఒకటి చెప్తుంటే భార్య ఇంకోటి చేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఏది చెప్పినా చేయలేదు అనుకోండి. అన్నం చేయి ఈరోజు అంటేనా మరి ఆమె చపాతీ చేసి పెట్టింది అనుకోండి, సరే ఈరోజు చపాతీ చేయంటేనా లేదని వేరే ఇంకోటి చేసింది అనుకోండి. లేకపోతే ఈరోజు నేను ఇద్దరిని స్నేహితులు పిలుచుకొని వస్తానంటే అసలు అన్నమే చేయకుండా ఉందనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఏది చెబుతున్నాం, ఏది చెయ్యాలనేది ఉండాలి ఇప్పుడు. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంటే అది చేస్తాం. ఏమండి, నమ్మకం లేకపోతే చెయ్యం. నమ్మకం లేకపోతే చేస్తామా? అసలు విననట్లు ఉంటాం. ఒకసారి కొట్లాడుకున్నప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. ఇంట్లో భర్త బయటికి పోతూ కొడుకు చెప్తాడు, ఇదిగో నేను బయటికి పోయి కాయగూరలో పోతున్నాను చెప్పిపోతుంటాడు. అంటే ఆమెకి చెప్తే ఆమె ఏం చేయదు, అసలు రెస్పాండ్ లేదు, ఇంక అయిపోయింది, ఏదో యుద్ధం జరిగింది. అంటే ఆమెనా కానీ చెప్పాలంటే ఏం చెప్తుంది? ఆయనకి చెప్పదు. ఇదిగో అని కూతురు పిలిచి, ఇదిగో మీ నాన్నకి ఆ మాట చెప్పను. అంటే అలా ఉంటే ఆ కుటుంబం గొప్ప కుటుంబం చెప్పండి? కాదు కదా. అందరూ కలిసి ఉంటే ఏమైందండి? అది గొప్ప కుటుంబం. కానీ ఈ కుటుంబం ఏమైపోయింది? ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఈ కుటుంబంలో ఒక్కరు కూడా దేవుని మాటను పట్టించుకోవడం లేదు. అందుకోసమని దేవుడు ఏం చేశాడు? అందరినీ సంహరించేశాడు. ఈ కుటుంబం నా మాట అసలు వినడం లేదు. ఈ వినని సమాజానికి నేనేమివను పరలోకాన్ని ఇచ్చే అవకాశమే లేదని చెప్పి అందరినీ తీసేశాడు ప్రేమ దేవుని వల్ల. అదేవిధంగా మరి అపనమ్మకం కలిగిన కుటుంబం అలాంటి పరిస్థితి. అంటే వీళ్ళలో మనస్తత్వం ఎలా ఉంది? ద్విమనస్సు. అంటే రెండు మనస్సులు ఉన్నాయి.
అంటే ద్విమనస్కులకు ఏముంటుంది? దీన స్థితి ఉంటుందండి. అదే మాట చెప్తున్నాడు అక్కడ. మరి 35వ వచనంలో చూడండి, ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా తిని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు. ఇక కింద మాటల్లో చెప్తాడు 37వ వచనంలో, ఈ దేశంను గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి. ఏమండి, ఆ 10 మంది ఉన్నారే వచ్చి చెప్పారే ఈ సమాజానికి, వాళ్ళకేమో తెగులు వచ్చిందంట. చెప్పిన వారికి ఏమండి, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇదిగో కనానుకి వెళ్ళిపోవాలి, మా దేవుడు చాలా గొప్ప, ఆయన మాకు దేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, 430 సంవత్సరాల కాలం కిందట అబ్రహాంకు చేసిన వాగ్దానం. వీళ్ళు ఈ 10 మంది ఏం చేశారు? ఆ సమాజానికి అంతా మార్చేశారు. చూడండి, చెడ్డ సమాచారాన్ని చెప్పారు, కాని సమాచారాన్ని చెప్పారు, వాళ్ళల్లో ఏదో భయాన్ని పుట్టించారు. ఉన్నదే ఉండొచ్చు, అది వాళ్ళు చెప్పిన సమాచారం సరైందే ఉండొచ్చు, కానీ అది చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? మేలు జరుగుతుందా? కీడు తెచ్చుకుంటారు. ఏమండి, కీడు తెచ్చుకున్నారు కూడా. అలా కీడు తెచ్చుకొని నశించి వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులతో నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు ఆ 12 మందిలో ఎంతమంది బతికాయా? 2 మాత్రం. అంటే 10 మంది ఏమయ్యారు? తెగులు చేత చచ్చారు. వాళ్ళు చచ్చారు. ఆ చచ్చిన తర్వాత వీళ్ళని కూడా ఏం చేశారు? దఫదఫాలుగా ఏమండి 6,03,550 మంది. దాంట్లో 2 తీసేస్తే 448 మంది. దేవుని లెక్క చూడండి ఎంత కరెక్ట్గా ఉంటుందో. అంత కరెక్ట్గా వాళ్ళందరినీ ఏం చేశాడు? సంహరించేసేసాడు. అంతమందిని దేవుడు తీసివేయడం జరిగింది. పిల్లరా, నమ్మకం లేని ప్రజలుగా ఉంటున్నారండి. 106వ అధ్యాయము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 24. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. చూడండి, దేవుడు ఏం రాయిస్తున్నాడు? నా మాటను నమ్మకపోయిరి. మాట నమ్మలేదు వాళ్ళు. దేన్ని నమ్మాలి? మాటను నమ్మాలి, మాటను విశ్వసించాలి. ఇది గొప్ప మాట, ఈ మాట అనుసారంగా మనం బ్రతకాలి. ఏమండి, ఏ మాట పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసాన్ని ప్రదర్శించాలని. కానీ నమ్మరా? నమ్మలేదు. ఆ మాట నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. నేను చేరుస్తానంటుంటే అయ్యో మేము చేరలేము, మేము చచ్చిపోతాము, వాళ్ళు ఉన్నదేవులు ఉన్నారంట, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ఎవరో చెప్పిన మాట నమ్ముతున్నారు, దేవుని మాటను నమ్మలేదు. కాబట్టి ఆ దేశాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. వద్దు, ఆ దేశానికి వెళ్ళేదే వద్దు అన్నాడు. అయితే నేను తీసుకున్నాడు దేవుడు. వద్దు కదా, అయితే వద్దు, వెళ్ళిపోండి. అక్కడికి వెళ్తారా? మీరు వెళ్తా అంటున్నారు, నేను వెళ్ళనివ్వను. ఏమండి, దేవుడు చూడండి ఎలా ఉన్నాడు. మీరు వెళ్తా అన్నా వెళ్ళట్లేదు, ఉంటానన్నా లేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మాట విననందుకు దేవుడు చేసి. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 1-2 మాటలు చూసి ముగిస్తానండి. 146వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. ఏమండి, ఎవరు నమ్ముకుంటున్నారు మీరు? ఇంకొక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుని ద్వారా వస్తుందనే. ఏమండి, ఎవరు ఎన్నుకోవాలి? దేవుడు. కానీ దేవుణ్ణి వదిలిపెట్టి మాకెవరో రాజు అనుకుంటున్నారు. అంటే రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకండి. అంటే మన ఆలోచనలు బట్టి నమ్ముకోకూడదు. దేవుని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నమ్ముకోవాలి. దేవుడు ఏర్పరచినది నమ్మాలి. కానీ దేవుడు ఏర్పరచని కాని దాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పెట్టుకోవాలనుకుంటాడు. మోషేని ఏర్పరచుకున్నాడా? ఏమంటే ఆలోచించండి. మోషే ఏర్పరచుకున్నాడా? ఇదిగో నేను నాయకునిగా మీకు అందరికీ ఉంటాను, అయితే రండి నేను మిమ్మల్ని నడిపిస్తాన్నాడా? లేదండి, మోషే ఏర్పరచుకోలేదు. అలా అహరోను ఏర్పరచుకోలేదు. వారిని దేవుడు నియమించడం జరిగింది. దేవుడు నియమించిన పక్షాన జరిగిస్తాడు. ఇలా వీళ్ళు ఏర్పరచుకుంటే వాళ్ళది మాత్రం దేవుడు జరిగించుకునే అవకాశం వాళ్ళకి లేకుండా చేశాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు మనం నమ్మాలి, దేవుని యొక్క మాటను నమ్మాలి. దేవుని మాటను ఏం చేయాలంటే విశ్వసించాలి. అది ప్రాణప్రదంగా మనం ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు అంటే అది మనకు ప్రాణంగా ఉండాలి పిల్లలు. అలా ప్రాణంగా ఉంటే మనం ఏం చేస్తాం? ఇంకో పరలోకానికి చేరుతాం. అలా కాకుండా ఉంటే, అపనమ్మకంతో ఉంటే, గుడ్డి నమ్మకంతో ఉంటే, బేస్లెస్ నమ్మకాలతో ఉన్నామంటే మనం వెళ్ళే అవకాశమే లేదు. ఇంకొకసారి మరి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడు చూద్దాం. చివరగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము
17వ అధ్యాయం 31వ వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి. ఏమండి, ఏ మనుషుడైనా? యేసుక్రీస్తుల వారు. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. ఏమండి, భూలోకానికి తీర్పు దినం ఉంది. భూలోకానికి అంటే అర్థం ఏమి? మనకే, పుట్టిన మనకే, మనందరికి ఏముంది? తీర్పు దినం అనేది ఉంది పిల్లలు. ఆ తీర్పు దినాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం గడగడ వనకాలని, దేవుని ఎదుట మనం సాగిలాడాలి, సాగిలపడాలి. దేవుని మాటను మనం విశ్వసించాలి. మనందరికీ తీర్పు ఉంది. ఒకరోజు దేవుడు మనందరినీ తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ తీర్పుకు భయపడి ఏం చేయాలంటాడు? ఆ దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు మనందరికీ ఆధారం. దేవుడు ఏ ఆధారము లేకుండా పెట్టలేదండి. ఒక ఆయన నీతిమంతుని పుట్టించాను, ఇదిగో మీ మధ్యకు పంపించాను. ఒకప్పుడు ఎవరు? మోషే లాంటి ఒక ప్రవక్త, మోషే లాంటి వాడు వచ్చాడు మీ మధ్యలోని. ఆయన నేనేం చేశానంటే నేను తిరిగి లేపాను. మీరు కూడా మృతుల్లో నుండి లేస్తారు. మనందరం మృతి పొందుతాం. మృతి పొందిన మనం ఒక రోజున లేస్తాం. అలా లేచినప్పుడు ఏం చెప్తున్నాడంటే మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు చూడండి. ఇప్పుడు ప్రజలు, ఆ రోజు ఇశ్రాయేలు ఏం చేశారు? ఏమండి, చెప్పిన మాట నమ్మారా? అపహసించారు అందరూ కూడా. అయ్యో, దేవుని మాట అబద్ధం. అక్కడ చాలా ఉన్నత దేవుళ్ళు ఉన్నారంట, నిఫిలీలు ఉన్నారంట. ఏమండి, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, హిత్తీయులు, యోబుసీయులు, వీళ్ళందరితో మనం యుద్ధం చేయలేము. వాళ్ళు చాలా కష్టం, వాళ్ళు చాలా శక్తిమంతులు. ఏమండి, ఒకనాడు ప్రియులారా, మరి ఆజానుబాహుడైన సౌలు గారు చాలా ఉన్నత దేహం కలిగిన వాడు. ఆయన కూడా భయపడిపోయాడు. ఎవరు వస్తే? గొల్లియాతు వస్తే. ఏమండి, ఫిలిస్తీన్లో నుంచి ఒకడు వచ్చాడు, మరి చాలా గడగడ వణుకుతున్నాడు ఆయన కూడా. కానీ చిన్నవాడైన దావీదులో ఏముంది? విశ్వాసం. చిన్నవాడు, నేను ఏ విధము చేతనైనా ఆ గొల్లియాతు నేను చంపుతాను. ఒకప్పుడు నన్ను ఏమి చంపేలాగా చేశాడు దేవుడు? నన్ను అరణ్యంలో ఒక సింహాన్ని చంపేలాగా, ఒక ఎలుగుబంటి చంపేలాగా చేశాడు. కనుక ఆ విశ్వాసంతో ఇతన్ని కూడా అంతమొందిస్తాను. నమ్ముతున్నాడు. అంటే ఎంత నమ్మాడు, ఎంత విశ్వసించింటే అతనికి ఎదురెళ్తాడో ఆలోచించండి. చాలా విశ్వాసం ఉండాలండి. విశ్వాసంతో వెళ్ళాడు, విశ్వాసంతో విజయాన్ని సాధించాడు. ఏమండి, గొల్లియాతుని చంపాడు, రాజయ్యాడు, పరిపాలన చేశాడు. ఏమండి, కనుక అలాంటి విశ్వాసం, దేవుని పట్ల మనకు అచంచలమైన విశ్వాసం కనపరచాలి. పౌలు వచ్చి చెబుతూ ఉంటే ఏం చేస్తున్నాడంట? అపహాస్యం. చూడండి, ఇక్కడ కూడా మృతుల పునరుత్థానం గురించి వారు విన్నప్పుడు, పౌలు మాటలు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విను. జోక్ ఏదో చాలా బాగా చెప్పావు పౌలు, ఇంకొకసారి చెప్పు. అబ్బాబ్బా, ఇది ఎంత బాగుంది. మనుషులు బ్రతికి మళ్ళీ లేవడమా, చనిపోయిన వారు లేవడమా అని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. ఇంకొకసారి విందామన్నవాడు కూడా అపహాస్యం చేసేవాడే. అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళందరూ నమ్మడం లేదు, శరీర సంబంధులుగా ఉన్నారు. కనిపించేవి నమ్ముతున్నారు తప్ప కనబడనివి నమ్మడం. విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవాడుకు యేసుక్రీస్తు వారు ఒక రుజువు అండి. ఆ రుజువును మనం నమ్మాలి. చూడండి, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. చూడండి, కొందరు ఎవరో ఏం చేశారంట? కొందరు ఎవరా? కొందరు ఇదిగో యేసుక్రీస్తుల వారు చెప్పారే, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడుడి. ఏమండి, కొందరు వెళ్తారన్నాడు. అనేకులు వెళ్తారన్నాడా? కొందరు. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల అన్నాడు. అయితే కొందరు మాత్రం ఏం చేశారంట? విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనిసియు దమరి అను ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఇద్దరు మాత్రమే అండి. ఇక్కడ కూడా ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు కొద్ది మంది మాత్రమే అచంచలమైన విశ్వాసాన్ని భూమి మీద చూపిస్తారు, దేవుని మాటను విశ్వసిస్తారు. అంటే అది విశ్వాస యాత్ర. ఈరోజు చాలా మంది చూడండి, క్రైస్తవులు లెక్కలేనంత మంది, 400 కోట్ల మంది, కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న విశ్వాసం
విశ్వాసం దేని గురించి ఉంది? ఇదిగో క్రైస్తవులుగా ఉన్న మనం గొప్పగా జీవించాలి ఈ భూమి మీద. భూమి మీద గొప్ప సంగతులు ఆలోచిస్తున్నారే తప్ప పరలోకం గురించి ఆలోచించేవాళ్ళు, ఆరోగ్యాల గురించి ఆలోచించేవాళ్ళు, పిల్లల గురించి ఆలోచించేవాళ్ళు, ఉద్యోగాల గురించి ఆలోచించేవాళ్ళు, కోర్టు సమస్యలు ఆలోచించేవాళ్ళు, అందరూ ఆలోచన చేసేవాళ్ళే. దేవుని గురించి ఆలోచన చేసేవాళ్ళు బొత్తిగా లేకుండా పోయారు. వాక్యం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేకుండా పోయారు. కనుక ప్రియులారా, ఈ తరములో ఉన్న మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా నమ్మాలి, ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేకుండా చూసుకోవాలి. ఎవరో ఎలా బతుకుతారో వేరే వాళ్ళ గురించి ఆలోచించదండి, మన గురించి మనం ఆలోచించాలి. నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలి. జీవితాన్ని కట్టుకొని ఈ విశ్వాస యాత్ర కొనసాగించాలండి. ఇది విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఎలా కనపడాలి? అచంచలమైన విశ్వాసం కనపడాలి దేవుని పట్ల. నీ యొక్క జీవితాన్ని ముగింపు దశలో ఎలా ఉండాలో ప్రతిరోజు అలాగే ఉండాలండి. ఈ రోజే ముగిస్తానేమో అన్నట్టుగా ఉండాలి. ప్రతిరోజు అలా చూసుకోవాలి తప్ప లేదండి నాకు ఇంకొక 10 ఏళ్ళు ఉంది, లేదండి నాకు ఇంకో 20 ఏళ్ళు ఉంది, ఇంకో 50 ఏళ్ళు ఉంది. ఏమండి, కరోనా గురించి చెప్పాను. కరోనా వచ్చేంత వరకు శాస్త్రవేత్తలు తెలుసా? తెలియదండి ఎవరికి కూడా. రేపు ఏమి సంభవించినో మీరు ఎరుగరు. ఏమండి, మరి అన్నగారు రాజు గారు మరి బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి వాక్యం కార్యక్రమం ముగించుకొని పడుకొని పొద్దున బయలుదేరి వస్తున్నాడు. అక్కడ కూర్చున్న డ్రైవర్కైనా లోపల ఉన్న వాళ్ళకైనా ఏమండి విశ్వాసులైనా ఏమండి ఎవరున్నారు దాంట్లో? సుధా గారు, అదేవిధంగా రాజు గారు ఉన్నారు. వారి ఇరువు కూడా తెలుసా? ఇరువు కూడా తెలియదు. ఏదో బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది, దేవుడు వారిని రక్షించి కాచి కాపాడాడు. విశ్వాస జీవితంలో దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుడు నీ ప్రాణం చాలా విలువైనదని చూపిస్తాడు పిల్లలు. కనుక దేవునికి మనం అప్పగించుకున్న వాళ్ళలాగా ఉండాలి. అవిశ్వాసాన్ని చూపిస్తే దేవుడు ఆనందించేవాడు కాదండి. అవిశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడు? రాజు చేస్తాడు. కనుక ఈ విశ్వాస యాత్రలో మనం గొప్ప విశ్వాసాన్ని మనం చూపించాలి, అచంచలమైన విశ్వాసాన్ని చూపించాలి, నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో చాలా అది రోజు చాలా ఉంది. ఆ పని కొద్దిగా చాలు. విస్తారమైన పని చేసి ఆ పనిలో అంతా ఏవేవో అన్ని సమస్యలు, కొట్లాటలు అన్నీ తీసుకొచ్చుకొని ఇబ్బందులు పడి మనం మార్చాలనుకున్న మారని మనుషుల్లో ఎంతమంది పోయినా ఏమండి 6,03,550 మందిని తీసుకొచ్చాడు దేవుడు. కొన్ని చూపించాడా? విస్తారమైన క్రియలు చూపించాడు వాళ్ళకి. ఒక్కరైనా మారారా? లేదండి. అసలు లాస్ట్ యెహోషువ ఏమంటాడంటే మీరందరూ ఎలాగన్నా పోండి, నేను నా కుటుంబం మాత్రం ఇది యెహోవానే నమ్ముకున్నాం, యెహోవాతోనే ఉంటాం, ఆయన వాక్యాన్ని అనుసరిస్తాం, ఆయన ఆజ్ఞలే పాటిస్తాం, ఆయనతోనే మేము చచ్చిపోతాం. అంటే ఎప్పటి వరకు ఉండాలి మనకు విశ్వాసం? అంతం వరకు, చావు వరకు విశ్వాసం ఉండాలి పిల్లలు. మరణం వరకు నమ్మకంగా ఉండుమంటాడు దేవుడు. ఏమంటాడు దేవుడు? నమ్మకంగా ఎప్పుడు ఉండాలి? ఈరోజు రేపు కాదు, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఏం చేస్తాను? దాటిస్తూ వస్తాను. నేనే నిన్ను చక్కబెట్టువాడను, నేనే ఎత్తుకుని వాడను, నేనే నడిపించువాడను. నువ్వు నమ్మకంగా ఉండాలి. మనం అందరం నమ్మకంగా జీవించి ఈ విశ్వాస యాత్రలో గొప్పగా దేవుని ఎదుట కనబడాలి. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన మా తండ్రి, ఈ వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇశ్రాయేలు చరిత్రను తండ్రి మేము తెలుసుకొని ఉన్నాం. ఈ చరిత్రలో తండ్రి మరి చిన్న దూరమైన, తక్కువ దూరమైన తండ్రి ఆ దూరాన్ని నైనా ఇశ్రాయేలు వెళ్ళలేకపోయారు. వారికి ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని బట్టి అన్న సంగతి తెలుసుకున్నాం తండ్రి. మేము మా జీవితకాలంలో తండ్రి ఎటువంటి అవిశ్వాసాన్ని మా తిరిగి చేరకుండా, ఎటువంటి అవిశ్వాసాన్ని మేము మీ పట్ల చూపించకుండా తండ్రి ఎల్లప్పుడూ మీ మాటలను తండ్రి మరి విశ్వాసులనే పేరు పెట్టుకున్న మేము, నీతిమంతులు పరిశుద్ధులని పేరు పెట్టుకున్న మేము తండ్రి ఎల్లప్పుడూ మీ మాట పట్ల విశ్వాసంగా జీవించాలని సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న వాటికి ఏవో సంపాదించాలనే కోరిక కాకుండా మీరు మా పట్ల చూపిన దయ, కృప తండ్రి, విస్తారమైన కృపను తండ్రి ఒకనాడు ఇశ్రాయేలు పట్ల చూపించారు, మా పట్ల కూడా చూపించారు. పాపంలో నశించిపోతున్న మమ్మల్ని తండ్రి ఈ పరిశుద్ధతలోని తండ్రి మరి తీసుకొచ్చారు. మీ కుమారుని మా కోసం బలిగా గ్రహించారు తండ్రి. ఆ విషయం పట్ల తండ్రి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే ప్రజలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మరి ఆరాధనకు చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలించండి. రాబోయే కాలంలో తండ్రి అనేక కుటుంబాలుగా తండ్రి మారే మీ పిల్లలందరూ నాయన
మిమ్మల్ని హత్తుకుని జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘానికి వచ్చిన ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను దీవించండి. రాబోయే కాలంలో తండ్రి మిమ్మల్ని మీ పట్ల తండ్రి మరింత విశ్వాసం కలిగి జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ తెచ్చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మిమ్మల్ని మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.